హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజైతే ఇంటి దగ్గర అయితే తేనె అయితే తీపించేసాం అనమాట. అసలు ఎలా తీపిచ్చాము ఏంటి అనేది ప్రాసెస్ అయితే మీకు చూపించాలనుకున్నాను. సో ఇదిగోండి, అన్నయ్య మాటల్లోనే అసలు ఎలా తీసారనేది చెప్తా చూడండి అన్నయ్య. ఇక్కడ ఉంటాయా గుడ్లు? అవి గుడ్లా? పిల్లల తేనె పిల్లలు ఇట్ట అయ్యాక తయారై వెళ్ళిపోతుంది. అప్పుడు తేనె తయారైద్ది. ఈ గ్యాప్లో తేనె తయారవుతుంది. అట్లా అవుతాయి తేనెలు. సరే, ఇదిగోండి ఫైనల్గా అయితే తేనె అయితే ఇలా వచ్చేసింది అనమాట. దానికంటూ అన్నయ్య అయితే చాలా ప్రాసెస్ చేశారు. సో చూడండి, తేనె కనుక చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఇప్పుడైతే మా చెట్లో చాలా అయితే తేనె ఉండిందనమాట. సో దాన్ని తీపించడానికి అయితే ఒక పర్సన్ అయితే పిలిచేసాము. సో తను ఎలా తీశారు తేనె, ఆ విధానం ఏంటి, తేనె తీసే ప్రాసెస్, అసలు ఆ మేకింగ్ ఎలా చేశారు అనేది ఈరోజు వీడియోలో మీకు అయితే చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి, చెట్లు అయితే లోపల నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికైతే తేనె చుట్టూ పట్టేసింది అనమాట. అన్నయ్య చూసి చెప్పారు. మాకు కూడా అంత తెలీదు, చుట్టూ తీగలు ఉన్నాయి కదా అని చెప్పేసి తీపిచ్చడానికి అయితే తను పిలిచేసాం అనమాట. ఇదిగోండి, పొగ అయితే పెట్టేస్తున్నారు. పొగ అయితే పెట్టి తేనె అయితే తీయడం అయితే జరిగిందనమాట. అన్నయ్య అయితే ఎలా చేశారు ఏంటి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇదిగోండి, పొగ అయితే పెట్టేశారనమాట. ఈ ఈగల్లోని 2 టైప్స్ ఉంటాయంట, పుట్ట తేనె అని చెప్పేసి అలాగే కొండ తేనె అని చెప్పేసి రెండు రకాలు అయితే ఉంటాయని ఆయన అన్నయ్య చెప్పారు. పొగ అయితే చూడండి, పొగ అయితే అలా పెట్టేసి తేనె అయితే తీయడం అయితే జరిగిందండి. చాలా బాగుంది. లాస్ట్లో అయితే టేస్ట్ చేసాం మేము. సూపర్గా ఉందన్నమాట తేనె. ఒరిజినల్ తేనె నేనైతే ఇది ఫస్ట్ టైం తినడం. అంటే బయట మనం కొనుక్కుంటూ ఉంటాం కదా, సో ఒరిజినల్ తేనె అయితే ఇలా తీసామన్నమాట. అలాగే లాస్ట్లో పిప్పి అని చెప్పేసి అన్నయ్య పిండిన తర్వాత ఏదో వచ్చింది. అదైతే కనుక మనం తిన్నామంటే కనుక పాము కాటు అలాంటివి వేసినా సరే విషం అయితే ఎక్కదని అయితే అన్నయ్య చెప్పేశారనమాట. ఇదిగోండి ఫైనల్గా తేనె తీసేసి ఇదిగోండి పిండేస్తున్నాం. చూడండి వాటిని కండలు అంటారంట. ఆ కండలు అయితే తీసేసి బేషన్లో వేసేసారు అన్నయ్య. ఇప్పుడైతే కనుక చున్నీ పట్టేసి అది వేస్ట్ అంతా లోపలికి రాకుండా చున్నీ పట్టేసి అయితే తేనె తీసేయడం అయితే స్టార్ట్ చేశాడనమాట. సో చూడండి, అన్నయ్య చెప్తున్నారు ఏంటంటే దీనిలోని 2 టైప్స్ ఉంటాయంట. ఫస్ట్ వన్ వచ్చేసి పుట్ట తేనె అని, ఇంకోటి కొండ తేనె. పుట్ట తేనె అయితే కనుక అంత సామాన్యంగా కొంచెం కుట్టవంట. ఇప్పుడు కూడా అన్నయ్యకి 4-5 ఈగల దాకా కుట్టాయి, కానీ వాళ్ళకి అలవాటంట. అదే కొండ తేనె అయితే పొగ పెట్టగానే ఈజీగా చాలా వరకు కుట్టేస్తాయి, చాలా లేచిపోతాయని అయితే అన్నయ్య చెప్పారు. ఫైనల్గా అయితే మేమైతే కనుక మా ఇంటి దగ్గరే ఫ్రెష్గా తేనె అయితే తీపించేసుకున్నామండి. తేనె తీసే ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగిందనమాట. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అండి. మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా. సో తప్పకుండా నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే తేనె తీసే ప్రాసెస్ ఇదంతా అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకు. అంటే ఇంత కష్టం ఉంటుందా అని చెప్పేసి అనిపించింది. అనే అయితే చాలా రిస్క్ తీసుకుని అయితే తీశారు. కొన్నిసార్లు అయితే మా మామయ్య కూడా ఆయనకి హెల్ప్ చేశారనమాట. సో నా ఛానల్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.